ఇంకోటి అనుకుంటారనుకోవడానికి కాదు. వాళ్ళు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా నాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరూ ఆ రోజు మర్రి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని, ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా చేస్తాను. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం అనేది కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు, మా బాలగారు అందరూ 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు ఎగ్గొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయన్ని. ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అర్థమట్లేదు అన్న. అక్కడ అవసరం అంటారు, అక్కడ కాబట్టి మనోహర్ అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి అదిలి పడితే మన తమ్ముంటే